కొడంగల్ నుంచి ఇంకో అప్డేట్ వస్తోంది ముఖ్యమంత్రి నియోజకవర్గం నుంచి. సో కొడంగల్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కొడంగల్లో 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, మరో స్థానంలో ఎంఐఎం. సో కొడంగల్లో బీజేపీ లేనేలేదు. 12 స్థానాల్లో ఉంటే 10 స్థానాల్లో కాంగ్రెస్. సో 10 స్థానాల్లో కాంగ్రెస్ కొనసాగుతోంది. అటు ఒక స్థానంలో బీజేపీ, ఒక స్థానంలో బీఆర్ఎస్, ఇంకో స్థానంలో ఎంఐఎం. సో కొడంగల్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సో కొడంగల్ నియోజకవర్గంలో డెఫినెట్గా ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి 100% 100కి 100 రేట్ రావాల్సింది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 1, ఎంఐఎం 1 అని అంటే ఇది ఎలా చూడాలి? మాట్లాడదాం. మనతో పాటుగా మేనేజింగ్ ఎడిటర్ మౌలి గారు కూడా జాయిన్ అయ్యారు. అంతకంటే ముందు గెస్ట్లు కూడా ఉన్నారు. సో అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఇక్కడ మీకు బీజేపీ ఏం లేదు కొడంగల్లో. అక్కడ మీరు రీసెంట్గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీని గెలిపించుకున్నారు, బీజేపీ ఎంపీ గెలిచారు. కానీ కొడంగల్ విషయానికి వస్తే ఎంఐఎం గెలిచింది కానీ బీజేపీకి ఎటువంటి ప్రాధాన్యత లేదు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి మున్సిపాలిటీలో. లీడ్లో ఉన్నాడా ఆదిత్య? రైట్ శ్రీనివాస్ గారు, మీరే. గెలుస్తాడు, ఏం ప్రాబ్లం లేదు. రైట్. సో కంటిన్యూ అవుతూనే డిస్కషన్స్లో చాలామంది గెస్ట్లు జాయిన్ అవుతున్నారు. సో కొడంగల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. కొడంగల్లో 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. 7 మ్యాజిక్ ఫిగర్, 10 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 1 ఎంఐఎం. సో దీన్ని డెఫినెట్గా ముఖ్యమంత్రి దాంట్లో 100కి 100% రేట్ రావాల్సి ఉంటుంది కదా. జనరల్గా ముఖ్యమంత్రి దాంట్లో 100కి 100% రేటింగ్ రావాల్సిన దగ్గర ఈ రకమైన రిజల్ట్ని ఎలా చూస్తారో చూడాలి. సో ప్రజెంట్ ఓ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ, మరో స్థానంలో ఎంఐఎం గెలుపొందింది కొడంగల్లో. సో ఒకసారి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ ఉందనంటే, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో భూత్పూర్లో కాంగ్రెస్ గెలిచింది, దేవరకద్రలో కాంగ్రెస్ గెలిచింది, ఐజాలో బీఆర్ఎస్ గెలిచింది, వడ్డేపల్లిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలిచింది. ఇప్పుడు కొడంగల్కి సంబంధించి చూస్తే కొడంగల్లో కాంగ్రెస్ గెలిచింది. కానీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ముఖ్యమంత్రి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఒక అభ్యర్థిని గెలిపించుకోగలిగిందని అంటే డెఫినెట్గా కొంత టిపికల్ సిచ్యువేషన్ చూడాలి. సో మౌలి గారు జాయిన్ అవుతున్నారు. సార్, ఇక్కడ కొడంగల్ మున్సిపాలిటీ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తే ఆయన మొన్న ఓటు కూడా వేసి వచ్చారు అదే మున్సిపాలిటీలో. ఇక్కడ 12 సీట్లుంటే 100కి 100% రేటింగ్ అనుకున్నాం. కానీ 10 కాంగ్రెస్, 1 ఎంఐఎం, 1 బీఆర్ఎస్. ఎలా చూడాలి దీన్ని? ముఖ్యమంత్రి సక్సెస్గా చూడాలా? డెఫినెట్గా 12లో 10 అనేది చాలా ఫెనామినల్ నంబరు. అయితే ఇక్కడ మీరు అడుగుతున్నారు 100% రావాలి కదా, ఒక సీట్ అయినా ఎట్లా వెళ్ళింది, 2 సీట్లైనా వేరే పార్టీలకు ఎట్లా వెళ్ళినాయని. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కానీ 0 కాదు. నిజానికి అక్కడ పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డి అక్కడ చాలా పవర్ఫుల్ నాయకుడు, అంతకుముందు అక్కడ ఎమ్మెల్యే కూడా చేసిన నాయకుడు కాబట్టి చాలా బలమైన నాయకుడిగా చెప్పాలి పట్నం నరేందర్ రెడ్డిని. నిజానికి వాళ్ళు కొడంగల్కి సంబంధించి బీఆర్ఎస్ హోప్స్ పెట్టుకోలేదు, మున్సిపాలిటీ గెలుస్తామని వాళ్ళ ఆశ పడలేదు. కానీ ఇంతకంటే ఎక్కువ నంబర్సే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కనీసం 3 వార్డులో అయినా కూడా మేము బీఆర్ఎస్ గెలుస్తుందని వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు. అయితే వాళ్ళు 1 గెలవటం కూడా నిజానికి వాళ్ళ దృష్టిలో చూస్తే అది తక్కువ నంబరే గెలిచినట్లు లెక్క. పట్నం నరేందర్ రెడ్డి చాలా ముఖ్యమైన నాయకుడు, గతంలో అక్కడ విజయం సాధించి ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పనిచేసిన నాయకుడు కాబట్టి ఇది ఈ ఆశ్చర్యమేం లేదు. బీఆర్ఎస్ 1 గెలవటం కానీ, ఎంఐఎం 1 గెలవటం కానీ. ఎంఐఎంకి అయితే అక్కడ ఫిక్స్డ్ ఓటర్ టర్న్అవుట్ ఉంది, ఓటర్ స్ట్రెంత్ వాళ్ళకు ఉంది కాబట్టి ఎంఐఎం గెలుస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ 1 గెలవటంలో ఆశ్చర్యం ఏం లేదు. అయినా కూడా ఇది ఒక రకంగా కోడంగల్లో కాంగ్రెస్కి ఘన విజయంగానే చెప్పాలి. ఎందుకంటే అక్కడ కోడంగల్ అనేది ఒకప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గెలిపించుకున్న ప్రాంతం, అది నియోజకవర్గం కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ రకంగా చూసినప్పుడు పట్నం నరేందర్ రెడ్డికి ఉన్న బలంతో చూసినప్పుడు 10 గెలవటం అనేది చాలా పెద్ద ఘన విజయంగానే చూడాలి కోడంగల్లో. రైట్. సో డెఫినెట్గా అక్కడ పట్నం నరేందర్ రెడ్డి ఉండొచ్చు, తర్వాత ఏం జరగవచ్చు అంటే ఏం ఇంపాక్ట్ చూపించింది అనుకోవాలా ఒక్కదానికైనా కూడా? అంటే ముఖ్యమంత్రి దానికి సంబంధించింది కదా, ముఖ్యమంత్రి 100కి 100% రేట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఏ ఇంపాక్ట్ చూపించింది అనుకోవాలి సార్? అదే చెప్తున్నాను కదా, అక్కడ కోడంగల్ అనేది బీఆర్ఎస్ కూడా చాలా బలంగా ఉంది. ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డి అక్కడ గతంలో ఎమ్మెల్యేగా పనిచేయటం కాదు, నిజానికి అక్కడ వాళ్ళకు కోడంగల్ గెలుస్తామని నమ్మకం లేకపోయినా
రేవంత్ రెడ్డి బలాన్ని తగ్గించాలి, ఇక్కడ రేవంత్ రెడ్డి బలం కన్నా బీఆర్ఎస్ బలంగా ఉందనే ఉద్దేశంతో అక్కడ స్థానిక నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం చాలా గట్టిగా కృషి చేసింది. ముఖ్యంగా నరేందర్ రెడ్డి అయితే దాదాపు ఒక నెల రోజుల నుంచి అక్కడే మకాం వేసి చాలా ఇంటింటికి వెళ్ళి ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయనకు సొంతంగా కూడా ఒక ఓటు బ్యాంక్ ఉంది, ఆయన కావాల్సిన స్నేహితులు బంధువులు ఆయన ఒక కొన్ని చాలా ప్రాంతాలు ఆయనకు స్ట్రాంగ్ హోల్డ్స్గా ఉన్నాయి. అక్కడే ఉన్నారు. నిజానికి రేవంత్ రెడ్డి కూడా వెళ్తున్నారు, అప్పుడు చాలా కార్యక్రమాలకు వెళ్తుంటారు, చాలా పండుగలకు వెళ్తుంటారు, అక్కడ ఆయన చదువుకున్న స్కూల్కి సంబంధించిన కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వెళ్ళి వస్తుంటారు. కానీ ఎంతైనా అక్కడ నరేందర్ రెడ్డి స్థానికంగానే ఉంటూ చాలా ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చాలా కాలంగా అక్కడ పనిచేస్తూ వస్తున్నారు. ఆ రకంగా చూస్తే బీఆర్ఎస్కి ఇంకా 1-2 స్థానాలు రావాల్సిన స్థానాలే తగ్గిపోయినాయి అని చెప్పి బీఆర్ఎస్ భావిస్తోంది. ఇందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. బీఆర్ఎస్కి ఒక స్థానం రావటం అనేది చాలా సమంజసంగానే ఉంటుంది. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి కూడా అక్కడ చాలా బలమైన నాయకుడిగా ఉన్నాడు. అయినా కూడా అంత బలమైన నాయకుడిని ఫేస్ చేసి కూడా కాంగ్రెస్ 10 స్థానాలు గెలవటం అనేది చాలా గొప్ప విషయంగానే చూడాలి మనోజ్. రైట్, ఒక బ్రేకింగ్ వస్తుంది సార్. కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించి హస్తం జోరు కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో హస్తం పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీ హవా కనబడుతోంది. మొత్తం పోలైనటువంటి 110 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో కాంగ్రెస్ 43, సిపిఐ 25, బీఆర్ఎస్ 11, ఇండిపెండెంట్లకి 9 స్థానాలని చెప్పాలి. బీజేపీకి 2 ఓట్లు పడ్డాయి, బీఎస్పీ 1, జనసేనకు 2 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓట్లలో 16 చెల్లనివిగా గుర్తించారు పోలీస్ అధికారులు. సో ప్రెసెంట్ కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించినటువంటి రిజల్ట్స్లో పోస్టల్ బ్యాలెట్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ కనబడుతోంది. ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఉంది కాంగ్రెస్ పార్టీ, సెకండ్ పొజిషన్లో సిపిఐ పార్టీ కొనసాగుతోంది. అంటే బీఆర్ఎస్ పార్టీ కంటే సిపిఐ ఇక్కడ ముందంజలో ఉంది. కొత్తగూడెం డెఫినెట్గా ఇటీవల కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు రెండేళ్ల క్రితం కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ పార్టీలో పొత్తులో ఉండి ఒక స్థానాన్ని దక్కించుకున్నారు ఆయన. సో ప్రెసెంట్ జరిగినటువంటి సిచ్యువేషన్లో కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించి అసలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయి, కొత్తగూడెంలో ఇప్పుడు ప్రజెంట్ ఫలితాలు ఏ రకంగా రాబోతున్నాయో తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు, రైట్, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. మేనేజింగ్ ఎడిటర్ మౌలి గారు ఉన్నారు. మౌలి సార్, ఎలా చూడాలి కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ సిపిఎం పుంజుకుంటుంది సార్, సిపిఐ పార్టీ. సిపిఐ కొంత పోస్టల్ బ్యాలెట్లో 2వ స్థానంలో ఉంది. ఇక్కడ మొత్తం కొత్తగూడెంలో 60 డివిజన్లు ఉన్నాయి. అయితే మనకు తెలుసు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐతో పొత్తు పెట్టుకొని ఆ సీట్ను సిపిఐకి కేటాయించడం జరిగింది. సిపిఐ రాష్ట్ర సెక్రటరీ కూనంనేని సాంబశివరావు అక్కడ కాంగ్రెస్ సపోర్టుతో విజయం సాధించారు. ఒక రకంగా నిన్నటిదాకా కూడా ఒక నెల రోజుల క్రితం వరకు కూడా కాంగ్రెస్ సిపిఐ అలయన్స్తోనే పనిచేస్తూ వచ్చినాయి. అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 2 పార్టీల మధ్య సీట్ల షేరింగ్ కుదరలేదు, దానివల్ల 2 పార్టీలు విడిపోయాయి. ఒక రకంగా చూస్తే ప్రొజెక్షన్ చూస్తే మన ఆర్టీవీ సర్వే కూడా చాలా స్పష్టంగా చెప్పింది, అక్కడ కాంగ్రెస్ లీడ్లోకి రాబోతుంది, కాంగ్రెస్ కొత్తగూడెం మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతుందని. మనం చేసిన సర్వే ప్రకారం అక్కడ కాంగ్రెస్ దాదాపు 33 నుంచి 35 స్థానాల్లో విజయం సాధించబోతుంటే బీఆర్ఎస్ 11 స్థానాల్లో అండ్ సిపిఐ దాదాపు 8 నుంచి 10 స్థానాల్లో సిపిఐ కూడా గెలవబోతుంది. సిపిఐ మనకు స్ట్రాంగ్ హోల్డ్. నిజం చెప్పాలంటే ఖమ్మం జిల్లా కొంచెం కమ్యూనిస్టులకి కంచుకోటగా చెప్పాలి. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు గెలుస్తూ వస్తున్నాయి చాలా సందర్భాల్లో. ఇప్పుడు కూడా అక్కడ సిపిఐ ఎమ్మెల్యే ఉన్నా కూడా కాంగ్రెస్ దాన్ని దాటుకొని లీడ్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మీరు చెప్తుందాన్ని బట్టి కాంగ్రెస్ ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో కూడా ట్రెండ్ అయితే కనిపిస్తోంది. అయితే పోస్టల్ బ్యాలెట్కి వచ్చేటప్పటికి సిపిఐ కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. సిపిఐ కూడా పోటాపోటీగా కాంగ్రెస్తో పాటు ఉంది. అయితే ఫైనల్గా చూసినప్పుడు కాంగ్రెస్ ఆధిక్యంలోకి రావటం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్లో కూడా మనకి దాదాపు 43 పోస్టల్ బ్యాలెట్లు కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చినాయి. సెకండ్ ప్లేస్లో సిపిఐ ఉంది. అయితే నిజానికి ఈ 2 కలిసి పోటీ చేసి ఉంటే తప్పకుండా ఇంకా అత్యధిక మెజారిటీ వచ్చేది. ఎందుకంటే 2 కలిసి విడివిడిగా పోటీ చేయడం వల్ల కొంత బీఆర్ఎస్ కొన్ని సీట్లు వచ్చినాయి. కానీ నిజానికి 2 కలిస్తే బీఆర్ఎస్ మరింత దెబ్బతినేది. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈసారి బీఆర్ఎస్ దాదాపు 11 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంది. నిజానికి ఇక్కడ కాంగ్రెస్ నుంచి సిపిఐ విడిపోయి ఒక రంగా బీఆర్ఎస్తో అలయన్స్లో ఉంది. కాకపోతే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఏదైతే ఆధిక్యత కనబడుతుందో ఇదే ఆధిక్యత ఓవరాల్గా మొత్తం కార్పొరేషన్లోని అన్ని డివిజన్లలో కూడా కనిపించే పరిస్థితి ఉంది. ఇంతకుముందే నేను మీకు చెప్పాను,
ఆర్టీవీ సర్వేలో కూడా ఇదే విషయం బయటపడింది. దాదాపు 33 నుంచి 35 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ 11 స్థానాలు, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 8 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. కానీ ఒక పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ చూస్తే మాత్రం కాంగ్రెస్ తర్వాతి ప్లేస్లో సిపిఐ ఉంది. బహుశా నిజంగా అంటే ఒరిజినల్ బ్యాలెట్ పేపర్లు వచ్చిన తర్వాత మనం అనుకున్న నంబర్ ఏదైతే ఉందో, ఏదైతే మనం ఊహిస్తున్నామో, అంచనా వేసామో, ఆ కాంగ్రెస్ తర్వాత నెక్స్ట్ పొజిషన్కి బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. సో ఉదయ్ కూడా ఉన్నారు సార్. ఉదయ్, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికల్లో సిపిఐ కూడా కొంత పుంజుకుంటోంది. ఈ సిపిఐ పోస్టల్ బ్యాలెట్లో కూడా రాణించగలిగింది అని అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్తున్నారు. బీఆర్ఎస్తో పాటు పొత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళు. సో ఫ్రెండ్లీ పోటీలో ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ పార్టీకి ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు ఏమైనా కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందా? మనోజ్, చాలా టఫ్ ఫైట్ కొత్తగూడెం కార్పొరేషన్ లో నెలకొంది. దాదాపు ఇప్పుడు మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే దాదాపు 6 వార్డులు సిపిఐ వశం చేసుకోగలిగింది. 27వ వార్డు నుంచి సిపిఐ అభ్యర్థి హరిత విజయం సాధించారు. 44వ వార్డు నుంచి విశ్వేశ్వరరావు విజయం సాధించారు. 52వ వార్డు కూడా ఆనోతు కళావతి విజయం సాధించారు. 18వ వార్డు 50, 35 ఇలా దాదాపు 6 వార్డులు సిపిఐ అయితే వశం చేసుకోగలిగింది. దాదాపు టఫ్ ఫైట్ ఉంది. దాదాపు ఇంకొక 11 స్థానాల్లో సిపిఐ లీడ్ లో ఉన్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఓవరాల్ గా కాంగ్రెస్ కూడా తనదైనటువంటి జోష్ ను కొనసాగిస్తుంది. మొత్తం 18 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 14, 18, 17, 16 వార్డుల్లో కూడా సిపిఐ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కనబర్చే అవకాశం ఉంది. మరోవైపు 25వ వార్డులో కూడా కాంగ్రెస్ లీడ్ లో చూపిస్తున్న సమాచారం ఏమైనప్పటికీ సిపిఐ తన పంతాన్ని నిలబెట్టుకుందని చెప్పుకోవాలి. ఒకవైపు నిన్న మొన్నటి వరకు మిత్రపక్షంగా కాంగ్రెస్ తో కొనసాగినటువంటి సిపిఐ ఒంటరిగా అభ్యర్థులను బరిలో నిలిపిందట్టు అధికార పార్టీ కావచ్చు, ప్రభుత్వం అధికారిక దుర్వినియోగానికి పాల్పడిందని చెప్పి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కుననేని సాంబశివరావు అధికార పార్టీపై చాలా పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. అనేక విమర్శలు, ఆరోపణలు కూడా చేశారు. ఒంటరిగానే బరిలో నిలిచినటువంటి సిపిఐ తనదైనటువంటి స్థాయిలో దూసుకుపోతుందని చెప్పుకోవాలి. నిజానికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా సిపిఐ చాలా బలమైనటువంటి ప్రశంసలు కురిపించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సిపిఐ కార్యకర్తలు కావచ్చు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కుననేని సాంబశివరావు కొత్తగూడెం అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ రామసహాయం రఘురామరెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎట్టి పరిస్థితులలో అసైన్గా కైవసం చేసుకోవాలనే మంత్రి పొంగులేటి చేసినటువంటి కృషి కూడా ఫలించిందని చెప్పుకోవాలి. మరికొద్ది సేపట్లోనే కూడా పూర్తి అవకాశం ఉంది. 2 రౌండ్లు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో తుది ఫలితాలు కూడా వెల్లడయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ మొత్తం 18 స్థానాల్లో లీడ్ లో ఉన్నట్లు మనకు సమాచారం. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా మొత్తం 43 ఓట్లను కాంగ్రెస్ సంపాదించగలిగింది. ఉద్యోగులతో చేసినటువంటి చర్చలు కూడా ఫలించాయని చెప్పుకోవాలి. ప్రజా ఆకర్షక విధానాలు కావచ్చు, సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ చాలా స్పష్టమైనటువంటి ప్రజా స్పందన చూడగలిగిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం కొత్తగూడెం కార్పొరేషన్ పైన తీవ్రమైనటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలో కాంగ్రెస్ దాదాపు ఆధిక్యతను కనబరుచుకుని అన్ని మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకోగలిగింది. కొత్తగూడెం కార్పొరేషన్ మీదనే చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కూడా ఫోకస్ చేస్తూ వచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగినటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితమైందని చెప్పుకోవాలి. 1 నుంచి 3 స్థానాలు మినహా ఎక్కడ బీఆర్ఎస్ లీడ్ లో ఉన్నట్లు మనకి సమాచారం అయితే అందుతోంది. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సార్ ఒకసారి మెదక్ గురించి మాట్లాడదాం. మెదక్లో 11 మున్సిపాలిటీలకు సంబంధించి రిజల్ట్స్ వచ్చాయి. సో మెదక్లో ఇస్నాపూర్లో 26 మున్సిపాలిటీ వార్డులకు గాను 14 మ్యాజిక్ ఫిగర్, 10 కాంగ్రెస్, సో 12 బీఆర్ఎస్. సో ఇక్కడ అదర్స్ 4 వచ్చాయి, హంగ్ ఏర్పడింది. సో ఎక్సాఫీష్ ఓట్లు ఉంటాయి వేరే. తర్వాత ఇంద్రేశంలో కూడా హంగ్ ఏర్పడింది, జిన్నారంలో హంగ్ ఏర్పడింది. సో ఆ తర్వాత గుమ్మడిదల్లో బీఆర్ఎస్, గడ్డిపోతారంలో బీఆర్ఎస్, సదాశివపేటలో కాంగ్రెస్, సంగారెడ్డిలో కాంగ్రెస్, కోహీర్లో కాంగ్రెస్, నారాయణఖేడ్లో కూడా కాంగ్రెసే, జహీరాబాద్లో కూడా హంగ్ ఏర్పడింది. సో బీఆర్ఎస్ 4 చోట్ల హంగ్ ఏర్పడింది, 4 చోట్ల కాంగ్రెస్ గెలిచింది మెదక్లో, మొత్తం 19 మున్సిపాలిటీలకు గాను. ఓకే, మనం అనుకున్న మెదక్ జిల్లా అనేది బీఆర్ఎస్కి కంచకోటగా చెప్పుకుంటున్నాం. దాదాపు 8 సీట్లు, మొత్తం అవుట్ ఆఫ్ 19 8 నుంచి 9 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఈ సీట్లలో కూడా బీఆర్ఎస్కి కాంగ్రెస్ చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది. ఆ కారణంగానే చాలా చోట్ల హంగ్ మున్సిపాలిటీస్ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో
హంగు ఏర్పడిన సందర్భంలో అవన్నీ కూడా అధికార పార్టీకి అనుకూలంగా వెళ్ళే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీలో ప్రతిపక్ష పార్టీలో గెలిచిన కొందరు ఒకరిద్దరు అభ్యర్థులు అధికార పార్టీకి వెళ్ళటం అనేది మనం చాలా కాలంగా చూస్తున్నాం. అది కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, ఇంకెవరన్నా ఇతర పార్టీల నుంచి గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది అధికార పార్టీ వైపు ఓట్లేసి ఫైనల్గా ఆ సీట్లు కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసినప్పుడు గట్టి పోటీ అయితే జరుగుతోంది కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య. ముఖ్యంగా ఇది చూస్తే ఇంద్రేశంలో చూస్తే మొత్తం 18 సీట్లు ఉన్నాయి. 18 సీట్లో ప్రస్తుతం చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ 6 బీజేపీ 2 ఇండిపెండెంట్ 1. ఇక్కడ చూస్తే బీఆర్ఎస్కి అయితే మనం ఇచ్చినట్టుగానే బీఆర్ఎస్కు లీడ్ కనిపిస్తోంది. కాకపోతే ఇక్కడ ఉన్న లీడ్ని ఎంతకాలం కొనసాగుతుందో ఇవన్నీ ఎలక్షన్ మళ్ళీ 16వ తారీఖున మున్సిపల్ చైర్పర్సన్ లేదా చైర్మన్ ఎన్నిక జరిగే సందర్భానికి ఈ లీడ్లు మారే పరిస్థితి కనిపిస్తోంది. కాకపోతే మనం ముందు నుంచి చెప్తున్నట్టుగా ఇంతకుముందే మనం ఇచ్చిన సర్వేలో బీఆర్ఎస్కు 9 నుంచి 10 సీట్లు ఇవ్వటం జరిగింది. అదే లెవెల్లో ఇక్కడ సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్కి 5 నుంచి 6 మనం వార్డులు కేటాయించాం మనకు వచ్చిన సర్వేలో. బీజేపీకి 2 ఇచ్చినాము. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ లీడ్ అనేది స్పష్టంగా కనిపిస్తోంది. టెక్నికల్గా చెప్తే దీని ప్రస్తుతానికి హంగ్ అనడానికి అయితే అవకాశం లేదు. దాదాపు మ్యాజిక్ ఫిగర్కి బీఆర్ఎస్ 1 సీట్ తక్కువగా ఉంది. 50% మార్క్ ఉంది. దీన్ని ఏదైనా జరిగే అవకాశం ఉంది. కాకపోతే ఇట్లాంటి సందర్భాల్లో హంగ్ వచ్చే సందర్భాల్లో అవన్నీ అధికార పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఎంత తన గెలిచిన తన వార్డు సభ్యుల్ని ఎంతవరకు నిలబెట్టుకుంటానే చూడాలి. అటు ఒకసారి బీఆర్ఎస్ అయితే ఉన్నారు సార్. బీఆర్ఎస్ అయితే సుమిత్రానందన్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటుగా, ఎక్స్టీజీపీఎస్సీ మెంబర్ ఆవిడ. సో మెదక్లో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన 11 రిజల్ట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. సో ఇందాక అదే మాట్లాడుతున్నాం. 4 హంగ్ ఉంది. హంగ్ ఇన్ సెన్స్ మీకు పూర్తిస్థాయి మెజార్టీ రాలేదు. సో దేర్ ఇస్ అ ఛాన్స్. మౌలి గారు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎడ్జ్ వాళ్ళ వైపుగా తీసుకునే అవకాశం ఉంది. ఎక్స్ అఫీషియల్స్ ఉంటారు. అవసరమైతే ఇంకేదైనా చేయవచ్చు పొలిటికల్ టాక్టిక్స్ ప్రకారంగా. 4 కాంగ్రెస్ గెలిచింది, 4 హంగ్ ఉన్నాయి. 2 చోట్లే బీఆర్ఎస్ డిక్లరేషన్ వచ్చేసింది. ఒకటి గుమ్మడిదల అండ్ గడ్డిపోతారు. 2 చోట్ల మాత్రమే బీఆర్ఎస్ కన్ఫర్మ్ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆ నియోజకవర్గం లేదంటే ఆ జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితి ఉందనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇక నమస్తే అండి, మీకు ఆర్టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్తే. ఈ ఫలితాలు ఏదైతే కాంగ్రెస్ ఆశించిన స్థాయి ఫలితాలు అయితే కాదు. వాళ్ళు 90% రాష్ట్ర వ్యాప్తంగా 90% సీట్లు సాధిస్తామని చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. పిసిసి ప్రెసిడెంట్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ గట్టి ధీమాతో ఉండ్రి ఆ స్థాయి ఫలితాలను వాళ్ళు సాధించడం లేదు. గతంలో బీఆర్ఎస్గా మేము అధికారంలో ఉన్నప్పుడు సాధించినటువంటి ఫలితాలు ఏ మేరకు ఉన్నాయి, ఇప్పుడు ఏ మేరకు ఉన్నాయి. అధికార పార్టీకి సహజంగా స్థానిక సంస్థలు అటు రూరల్ ఓట్లైనా ఇటు అర్బన్ మున్సిపాలిటీలైనా తప్పకుండా 90% పైగా ఉన్నటువంటి సందర్భాలు చూసినాం గతంలో. అటు ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాంలో కానీ కాంగ్రెస్ వైఎస్ హయాంలో కానీ ఇటు బీఆర్ఎస్గా రాష్ట్ర సాధన తర్వాత మేము 2 పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు కానీ మెజారిటీ సీట్లు అత్యధికంగా అధికార పార్టీకి వచ్చేటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకునే పిసిసి ప్రెసిడెంట్ ఆయన చెప్పడం జరిగింది 90% సీట్లు వాళ్ళకి రాలేదు. ఈ జిల్లాలో అయినా కూడా ముఖ్యమంత్రి పనిచేసినటువంటి జిల్లాలో కూడా ఇటువంటి రిజల్ట్స్ ఉందంటే మీరు ఆశించిన ఫలితం వచ్చిందా? తప్పకుండానండి, మేము ఆశించిన ఫలితం వచ్చిందని చెప్పొచ్చు. ఈ ఫలితాలు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారా, ప్రస్తుత ముఖ్యమంత్రి గారా? మీరు నిజామాబాద్ సంబంధించిన వ్యక్తి, కామారెడ్డి సంబంధించిన నిజామాబాద్ లో 4వ స్థానం బీఆర్ఎస్ పార్టీది, కరీంనగర్ లో 3వ స్థానం. నిజామాబాద్ చెప్పమంటారా? నిజామాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే 2 పర్యాయాలు అది బీజేపీదండి. 2 పర్యాయాలు ఆ మున్సిపాలిటీ బీజేపీది. అక్కడ బీజేపీ ఎమ్మెల్యే గతంలో కూడా ఉన్నారు, ప్రస్తుతం కూడా బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇదే ఫలితాలకు తేడా ఉంటుంది. ఇదే ధర్మపురి అరవింద్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడించిన సందర్భాన్ని చూసినాం. ఇదే బండి సంజయ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఓడించిండ్రు. ఈటెలను కానీ రఘునందన్ రావు గారు కానీ ఓడించడం జరిగింది. అట్లాగే గత ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జిల్లాని మీరు చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుత ముఖ్యమంత్రి గారి జిల్లాలో పార్లమెంట్ విషయానికి వస్తే ఏం జరిగింది చూడలేదా? రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గము, పార్లమెంట్ నియోజకవర్గం మహబూబ్నగర్లో డికేఆర్ నగర్ గెలవలేదా? అక్కడ వ్యక్తులు ముఖ్యమంత్రులు చేసిండ్రా ఇంకోటి చేసిండ్రా అని కాదు,
ప్రజలు స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులను రకరకాల కారణాలు ఉంటాయి, అయినప్పటికీ బీఆర్ఎస్గా మేము కాంగ్రెస్ అంచనాల కన్నా ఎక్కువగానే మేము సాధించగలిగినాం. కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని అవాస్తవాలని దుర్మార్గాలని ప్రచారం చేసినా, మరి ఎన్నికల ముందు మా అధినాయకత్వాన్ని, మా అగ్రనేతల్ని ఏ రకంగా వాళ్ళు వేధించిందో చూసినాం. వాళ్ళు ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని ఎట్లా కాంగ్రెస్ మళ్లించే ప్రయత్నం చేసిందో చూసినాం. మరి ముఖ్యమంత్రి గారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎట్లా సభలు నిర్వహించిండ్రో చూసినాం. ఆ సభల వేదికగా తానేం మాట్లాడినరో చూసినాం. తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఉద్దేశించి పరుష పదజాలంతో ఆయన మాట్లాడి ముఖ్యమంత్రి గారు దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు. హరీష్ రావు గారు కానీ బయట ప్రచారం చేసేటప్పుడు కాంగ్రెస్ పని అయిపోయిందిగా, వచ్చేదంతా మన కాలమే, ఏకంగా కొన్ని టైమ్స్లో మనం చూసాం 100 రోజుల్లో 200 రోజుల్లో ప్రభుత్వం మారుతుంది, ముఖ్యమంత్రి మనదే వస్తారు రకంగా స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. కానీ ఇక్కడ రిజల్ట్ చూస్తే పబ్లిక్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు అని అర్థమవుతుంది కదా. నిజామాబాద్ లో అన్నారు ఓకే, గతంలో బీజేపీ ఉంది, అంతకంటే ముందు బీజేపీ ఉంది, ఎమ్మెల్యే ఉన్నారు, గతంలో గెలిచిందని అంటున్నారు. సో అంటే అక్కడ ప్రజలు మళ్ళీ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇంకో క్వశ్చన్, ఇక్కడ కవిత గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మీరు అక్కడ అద్భుతమైన రిజల్ట్ సాధించగలిగారు. సో నిజామాబాద్ లో గతంలో బీఆర్ఎస్ గారు అక్కడ చైర్మన్ పదవి దక్కించుకుంది 2 సార్లు అండి. కవిత గారు ఉన్నప్పుడే కాదు, 2 దఫాలు చైర్మన్ మేయర్ బీఆర్ఎస్కే ఉండింది. మరి ఇప్పుడు కవిత లేదు కాబట్టి మీరు నాలుగో స్థానం నేను చెప్తున్నా కదా, కవిత గారు లేనప్పుడు కూడా మాకే ఉందండి. కవిత గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు కానీ, కవిత గారు లేనప్పుడు కానీ, ఈ 2 దఫాలు కవిత గారు ఒక్క దఫానే ఎంపీ కదా, 2 దఫాలుగా కూడా మాకే ఆ స్థానం ఉండింది అంతకు. సో కవిత గారు ఎఫెక్ట్ అక్కడ ఉంది అనుకోవడానికి వీల్లేదండి. అక్కడ అది వరకే బీజేపీ సీటు కంటిన్యూ చేద్దాం. మనం బ్రేకింగ్ వస్తుంది. కేసముద్రంలో నువ్వానేనన్నట్టుగా ఆ సమరం సాగింది. మొత్తం 16 స్థానాల్లో 8 కాంగ్రెస్, 8 బీఆర్ఎస్ గెలుపొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కి చెరో 2 ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ గా అక్కడ టై అయింది, వార్డుల వారీగా 8 టై అయిపోయింది. ఆ తర్వాత ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా టై, ఇద్దరికి చెరో 2 ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ పోచంపల్లి, తక్కలపల్లి రవీందర్ ఇద్దరు ఉండగా, 3వ ఎక్స్ అఫీషియో ఓటు కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎక్స్ అఫీషియో ఓటు కోసం బీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. మహబూబాద్ ఫలితాలపైన కేసముద్రం భవితవ్యంగా ఆధారపడిందని చెప్పాలి. అవసరమైతే టాస్ వేసి మరి విన్నర్ని డిక్లేర్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పటికిప్పుడు మున్సిపల్ చైర్మన్ పర్సన్కి ఈ రోజే కాదు 16వ తేదీ వరకు అవకాశం ఉంది. 14వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చు ఎక్స్ అఫీషియో, అంటే రేపటి వరకు నమోదు చేసుకోవచ్చు ఎక్స్ అఫీషియో ఎటువైపుగా ఉంటారనేది. సో పోచంపల్లి అండ్ తక్కలపల్లి రవీంద్రరావు ఇద్దరు ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉండగా, వద్దిరాజు రవిచంద్ర కనుక వాళ్ళకి సహకరిస్తే వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ దాటిపోతుంది, చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకోవచ్చు. కానీ ఇక్కడ 8 ప్లస్ 2 ఎక్స్ అఫీషియో కూడా ఉన్నాయి. ఇంకో బ్రేకింగ్ అంతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ కి బిగ్ షాక్ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఓటర్లంతా షాక్ ఇచ్చారు. మొత్తం 24 వార్డుల్లో 13 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. బీజేపీ 2, ఇండిపెండెంట్లకి 1 స్థానం లభించింది. సో స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగానే ఇటువంటి ఒక పరిణామం చోటు చేసుకుంది అంటే ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. ఇందాక మనతో పాటుగా మాజీ మంత్రి పుష్పల్లా గారు జాయిన్ అయినప్పుడు కూడా మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చే ఉంటే ఆయన కొంత ఎక్కువగా వర్క్ చేసేవారేమో, మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఆయన ప్రాబల్యం తగ్గింది, అక్కడ గెలిపించుకోలేకపోయారన్న రకంగా మాట్లాడుతున్నారు. సో కంటిన్యూ చేద్దాం ఇదే డిబేట్ని. రైట్, మరొక బ్రేకింగ్ కూడా వస్తోంది. ధర్మపురిలో కాంగ్రెస్ దూకుడు కనిపిస్తోంది. కాంగ్రెస్ క్లీన్ స్వీప్, 15కు 15 కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కి అక్కడి ఓటర్లు షాక్ ఇచ్చారు. సో ధర్మపురి నుంచి ప్రజెంట్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అడ్డూరు లక్ష్మణ్ కుమార్. మంత్రివర్గంలోకి చోటు లభించిన ఆయనకి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నారు ఆయన. సో ఈ నేపథ్యంలోనే ధర్మపురి నియోజకవర్గానికి క్లీన్ స్వీప్ వచ్చింది. ఇందాక నేను చెప్పాను, మాజీ మంత్రి పుష్పల్ల గారు చెప్పినట్టుగా ఇబ్రహీంపట్నంలో మంత్రి పదవి రాలేదు కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుపొంది ఉంటుంది బహుశా వాళ్ళు చెప్తున్న ప్రకారంగా. ఇక్కడ మంత్రి పదవి వచ్చింది కాబట్టి అడ్డూరు లక్ష్మణ్ కుమార్కి ధర్మపురిలో క్లీన్ స్వీప్ అయింది. బహుశా మల్రెడ్డి రంగారెడ్డికి ఆ రోజు మంత్రి పదవిలో చోటు లభించినా కూడా ఈ రకంగా క్లీన్ స్వీప్ ఉండేదేమో వాళ్ళ పరంగా. సో మాట్లాడదాం. సో 3 బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్ చూసాం మనం. రంగారెడ్డిలో ఇబ్రహీంపట్నం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓటమి పాలైంది, బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్. అటు మరోవైపు ఇంకో చోట ఇదే రకమైన రిజల్ట్స్ కనబడుతూ ఉన్నాయి. సో ఎటు చూసినా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల అప్ అండ్ డౌన్స్ కనబడుతూ ఉన్నాయి. సో పుష్పరెడ్డి గారు, మీరు ఇందాక అన్నారు ఇబ్రహీంపట్నానికి సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవిలో చోటు లేదు కాబట్టి ఆయన కొంత ప్రచార తీర్థంలో పాల్గొనలేకపోయారు. పవర్ఫుల్ కానీ గెలుపొందలేదు. కానీ ధర్మపురి
నియోజకవర్గంలో ధర్మపురి మున్సిపాలిటీలో అడ్డూరు లక్ష్మణ్ కుమార్ మంత్రి పదవి ఉంది, క్లీన్ స్వీప్ వచ్చింది. మీ మాట నిజమైంది అనుకోవాలా, మీ మాటని పరమావధిగా తీసుకోవాలి ఇప్పుడు పార్టీ? అంటే అందుకు ఎత్తుకోను పీపుల్ అంటే నేనేమంటానంటే మంత్రి పదవి రాలేదని కార్యకర్తల్లో నిరుత్సాహంగా ఉండి కార్యకర్తలు పని చేయలేదేమో అని అనిపించింది. కానీ ఒక చిన్న కోణం అది. పెద్ద కోణంలో ఏంటంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ అండర్స్టాండింగ్ లో కలిసి చేసిన పన్నాగం అని మాత్రం నాది మెయిన్ ప్రధానమైన ఆర్గ్యుమెంట్ నాది. అక్కడ మంత్రి పదవి అనేది ఒక క్వశ్చనే, ఎందుకంటే అక్కడ నుంచి అడగడంలో సమంజసమే ఉంది కాబట్టి ఆయన అడుగుతున్నాడు. సరే ఇక్కడ నల్గొండ జిల్లాలో కూడా మంత్రి గారు కూడా కావాలని అంటున్నారు. సరే అది పార్టీ అధిష్టాన నిర్ణయం ఉంటుంది, కానీ కార్యకర్తల మనోభావాలు కూడా కొంత ఉంటాయి. అండ్ అక్కడ జిల్లా ఏంటంటే ఎప్పుడు కూడా రంగారెడ్డి జిల్లాలో సిపిఎం నే నేను ఓడగొట్టే ఆజమానాలో వచ్చిందని, తర్వాత బీఆర్ఎస్ కి 2 స్థానాలు దానికి అవకాశం కల్పించారు. ఇప్పుడు మళ్ళీ అది కాంగ్రెస్ పార్టీలో నుంచి మళ్ళీ మల్రెడ్డి గారు గెలవడం అనేది ఒక ఇదిగా తీసుకున్నారు. సో కొంతవరకు అంటే గెలుపు ఓటములు అనేది కూడా కొంత కార్యకర్తలు పనిచేస్తేనే కదండి లీడరు, మండల్ లీడర్లు పనిచేయాలి, లోకల్లో ఉన్న వాళ్ళందరూ పనిచేయాలి. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా స్ట్రాంగ్ సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు. మరి దీనికి సరైన కారణం ఏంటి అనేది కొంచెం మేము అంతర్మదనం కూడా చేసుకోవాలి పార్టీ లెవెల్లో. అధిష్టానం అది చూస్తుంది, రివ్యూ చేస్తుంది. సరే నేను ఎలక్షన్ లో వెళ్దామన్నా అక్కడ ఉండే వాళ్ళ మీద నమ్మకంతో కొంచెం మేము గెలుస్తారన్న నమ్మకంతో ఉండడం కూడా ఒకసారి జరిగింది. బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడిద్దాం మనం. సో ఇబ్రాహీంపట్నంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ధర్మపురిలో క్లీన్ స్వీప్ అయిపోయింది. సో అంటే మిమ్మల్ని రూరల్ ఓటర్స్, ఇంకా అఫ్ కోర్స్ అర్బన్ లోకల్ బాడీస్ అయినప్పటికీ ధర్మపురి అనేది కొంత గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో గ్రామీణ ప్రాంత ప్రభావం ఉన్న చోట బీఆర్ఎస్ పార్టీని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, ఇబ్రాహీంపట్నంలో యాక్సెప్ట్ చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీ కేవలం ఇక్కడ డెవలప్మెంట్ చేసింది కాబట్టి ఇక్కడ పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ రూరల్లో ఏం డెవలప్మెంట్ లేదని రూరల్ పబ్లిక్ కొంత పక్కన పెట్టేసిర్రా? క్లీన్ స్వీప్ కంప్లీట్ జీరో. అట్లేం లేదు. మంత్రి గారు అక్కడ ఉండి పనిచేయడం, ఇందాక అన్నట్టు పుష్పలీల గారన్నా మీరన్నా మంత్రి గారు స్వయంగా బాధ్యత తీసుకొని గెలిపించుకునే ప్రయత్నం చేసి ఉంటారు. మరి అటు పట్టణ ప్రగతితోని పట్టణాలకు చేసింది బీఆర్ఎస్, ఇటు పల్లె ప్రగతితోని పల్లెలకు కూడా చేసింది. ఎప్పుడు కని విని ఎరుగని స్థాయిలో అభివృద్ధి అంటే బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ 60 సంవత్సరాల పాలనలో ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి బీఆర్ఎస్గా మేము అటు పట్టణాలకు కానీ ఇటు పల్లెలకు కానీ చేయగలిగినాం. స్వచ్ఛ సర్వేక్ష అవార్డులు 16 అవార్డులు మేము పట్టణాలకు తీసుకోగలిగినాం. పల్లెల విషయం ఈ రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో అబద్ధాలే కదా. రైతు భరోసా సంక్రాంతికి ఇస్తున్నాం, ఇదిగో ఇస్తున్నాం, ఎన్నికలు కాగానే ఇస్తామని చెప్పి, అలాగే రైతులకు బోనస్ ఇచ్చినామని బోనస్ ఇవ్వనే లేదు. గత యాసంగి సన్నవడ్లకు ఇంతవరకు బోనస్ ఇవ్వలేదు. అనేక అబద్ధపు ప్రచారాలు కాంగ్రెస్ చేసింది. అలాగే బీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోసినటువంటి ప్రచారాలు కూడా చూసినాము. ఏది ఏమైనా కాంగ్రెస్కి అయితే ఇది అనుకున్న స్థాయి ఫలితాలు అయితే కాదు, బీఆర్ఎస్గా మేము ఊహించిన ఫలితాలే ఇవి. కాంగ్రెస్కి అయితే అనుకున్న స్థాయి ఫలితాలు అయితే కాదు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు సాధించిన ఫలితాలు, లేదా ఏ పార్టీ అధికారంలో ఉన్న అధికార పార్టీ సాధించినటువంటి స్థానాలు ఇవాళ కాంగ్రెస్ ఎందుకు సాధించలేకపోతుంది? ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కదా, స్పష్టం కదా. మీరు ప్రచారం చేసుకున్నా, వాళ్ళు ప్రచారం చేసుకున్నా, ఎవరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమనుకున్నా కూడా మ్యాండేట్ అనేది ఏముంటుంది అంటే పబ్లిక్ రిజల్ట్స్, రైట్? సో పబ్లిక్ రిజల్ట్స్ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతున్నాయి కదా. సో మీరు చేసిన వాళ్ళు చేసిన పబ్లిక్ రిజల్ట్స్ మ్యాండేట్ గా తీసుకోవచ్చా? తప్పకుండానండి తీసుకోవచ్చు. రూరల్లో అభివృద్ధి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీకు ఘోర పరాజయం, అంటే అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ రాలేదు. ఘోర పరాజయం కాదండి, అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ రాలేదు. అనుకున్న స్థాయిలో కాదు, అనుకున్న దానికన్నా ఎక్కువనే. నేను ఇదివరకు ఇప్పుడే చెప్పి ఉన్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. 12,000 గ్రామ పంచాయతీ అక్కడ కాంగ్రెస్కి వచ్చింది ఎంతండి? వాళ్ళు ఇండిపెండెంట్ 1,200 మందిని కలుపుకొని, లేదా రెబల్స్ 1000 మందిని కలుపుకొని ఆ స్థాయి ప్రచారమే 60% అని చెప్పుకోవడమే తప్ప ఎక్కడిది కాంగ్రెస్కు సహజంగా అంత శాతం లేదు కదా. స్వచ్ఛందంగా 40% మేము సాధించగలిగినాం కదా. అధికార పార్టీ కాంగ్రెస్ ఉండి కూడా అధికార పార్టీకే అనుకూలమైన ఓటింగ్ జరుగుతుంది, అధికార పార్టీకే ప్రజలు పట్టం కడతారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా మీ వాడిని ఎన్నుకోండి, మంత్రులను కలవగలిగిన వాళ్ళని ఎన్నుకోండి, మీ సర్పంచ్ వాళ్ళని కలవాలి, మీ వార్డు సభ్యుడు వాళ్ళని కలవాలి అనే స్థాయిలో ప్రచారం చేసినటువంటి ప్రచారం చూసినాము, గతంలో చూసినాము, ఇప్పుడు కూడా చూస్తున్నాము. అయినప్పటికీ ఇవి కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు కావు. మాకు ఇదేమి చెంపపెట్టు అంటే కాంగ్రెస్కే చెంపపెట్టేది. ఈ ఫలితాలు కాంగ్రెస్కే చెంపపెట్టు, బీఆర్ఎస్కు కాదు. బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో మేము పెర్ఫామ్ చేయగలిగినాం. మేము ప్రజల్లోకి ప్రధాన ప్రతిపక్షంగా, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో మేము సఫలమైన ప్రజల్లోకి వెళ్ళగలిగినాం. ఎంత దృష్టి మళ్లించాలని కాంగ్రెస్ ప్రయత్నం చేసినా, ఎంత దుర్మార్గ ప్రచారాలు చేసినా మేము మాత్రం ప్రజలకు చేరగలిగినాం. ఒక్కసారి మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. మరొక బ్రేకింగ్ వస్తుంది. సిరిసిల్లకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ సిరీస్. సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.
39 స్థానాలకు గాను 27 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. 6 స్థానాల్లో కాంగ్రెస్, 5 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. ఇతరులు 1 స్థానంలో గెలుపొందారు. సో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ సొంత నియోజకవర్గం, ఆయన కూడా కాలికి బల్పం కట్టుకొని ఇంటింటికి గడప గడపకి తిరిగి ప్రచారం చేశారు సిరిసిల్ల నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో. సో 39 స్థానాలకి 27 బీఆర్ఎస్, 6 కాంగ్రెస్, 5 బీజేపీ. సో కమింగ్ బ్యాక్ టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మేము చెప్పినట్టుగా రెప్లికేట్ అవుతున్నాయి. సో రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ ఉంది. సో కమింగ్ బ్యాక్, ఇంకో బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. సూర్యాపేట కాంగ్రెస్లో 31 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే అటు బీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాజయం చవిచూస్తుందని చెప్పాలి. సో 31 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది. 2 నియోజకవర్గాల గురించి మాట్లాడదాం. ఇద్దరు కూడా చాలా కీలకమైన నేతలు. ఇద్దరు కూడా కేసీఆర్ కుమారుడు ఒకరైతే కేసీఆర్కి తమ్ముడు లాంటి వ్యక్తి, కుడిభుజం లాంటి వ్యక్తి ఇంకొకరు. సో మాట్లాడదాం. దీనికి సంబంధించి మౌలి గారు ఉన్నారు. సార్, జగదీష్ రెడ్డి అండ్ సిరిసిల్ల. జగదీష్ రెడ్డికి బిగ్ షాక్ ఇది. సిరిసిల్లలో యాజ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చాయనుకోవాలా, కేటీఆర్ ప్రచారం చేసినా కూడా? తప్పకుండా మనోజ్, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. సిరిసిల్ల అనేది ఒక కంచుకోట. ముఖ్యంగా బీఆర్ఎస్కు అక్కడ నాయకుడిగా కేటీఆర్ ఎస్టాబ్లిష్ అయినారు. ఆయన ఘన విజయం సాధించారు లాస్ట్ ఎన్నికల్లో. కేవలం ఆయన మాత్రమే కాదు, సిరిసిల్ల పక్కనే కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడలో సైతం ఆయన ప్రభావం ఉంటుందని చెప్పుకున్నాం. అందుకే వేములవాడలో కూడా బీఆర్ఎస్ లీడ్లోకి రాగలిగింది. ఇక్కడ దాదాపు మనం 26 నుంచి 27 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకోబోతుందని చెప్పినాం. అదే రిజల్ట్ ఇక్కడ సిరిసిల్లో రాబోతోంది. అది ఖచ్చితంగా ఇది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఇది సిరిసిల్లలో కేటీఆర్ కానీ బీఆర్ఎస్ గెలుస్తుంది మున్సిపాలిటీ అనేది అందరూ ఊహించిందే. అయితే ఇక్కడ సూర్యాపేట విషయంలో కూడా మనకు తెలుసు, సూర్యాపేట కాదు మొత్తం నల్గొండ జిల్లా అనేది కాంగ్రెస్కి కంచుకోట అని తెలుసు. మొత్తం అక్కడున్న 12 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది కాంగ్రెస్ వల్లే గెలిచారు. అక్కడ గెలిచిన సూర్యాపేట నుంచి మాత్రమే ఒకే ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు, ఆయనే జగదీష్ రెడ్డి. అయితే ఆయన కూడా చాలా అతి తక్కువ మెజారిటీతో గెలిచారు. అక్కడి నుంచి గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా బీజేపీ నాయకుడు ఎక్కువ ఓట్లు చీల్చుకోవడం వల్ల అతి తక్కువ మెజారిటీతో సూర్యాపేట నుంచి జగదీష్ రెడ్డి గెలిచారు. అప్పటి నుంచి కూడా అంటే ఒక రకంగా నల్లగొండని బీఆర్ఎస్ రహిత నల్లగొండ చేయాలనేది కాంగ్రెస్ నాయకులు కంకణం కట్టుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ చాలాసార్లు అసలు అక్కడ జిల్లాలో నల్లగొండలో కూడా బీఆర్ఎస్ ఆఫీస్ లేకుండా చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. అక్కడ బీఆర్ఎస్ కనిపించకూడదు, బీఆర్ఎస్ ఒక్కొక్క ఎమ్మెల్యే పొరపాటున గెలిచాడు కానీ ఎక్కడ మున్సిపాలిటీలో ఒకసారి సూర్యాపేటలో 31 కాంగ్రెస్, సో 10 బీఆర్ఎస్, 1 బీజేపీ, 6 ఇతరులు ఇండిపెండెంట్లు 6 గెలిచారు. అంటే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీతో పోటీ పడ్డట్టు కనబడుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీతో స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడ్డారు. నిజంగా కొంతమంది దీంట్లో బీఆర్ఎస్ రెబెల్స్ కూడా ఉన్నారు. రెబెల్స్ వల్ల కూడా కొంత బీఆర్ఎస్ బలమైతే తగ్గింది. కానీ ఇది ఫెనామినల్. అంటే 31కి 10కి చాలా తేడా ఉంది. అయితే ఒక స్వీపింగ్ మెజారిటీగా చెప్పాలి. నిజంగా జగదీష్ రెడ్డి చాలా కష్టపడ్డారు. అక్కడ దాదాపు 4 రోజుల నుంచి అక్కడే ఉండి విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా నిజానికి ఆయన బలం సరిపోలేదని చెప్పాలి. అంతకు మించి కాంగ్రెస్ నాయకులు మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ కనిపించకూడదు జిల్లాలో అనే ఒక పట్టుదలకు పనిచేశారు. దాని రిజల్ట్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది. నిజానికి జగదీష్ రెడ్డి అక్కడ ఉన్న ఏకైక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి. ఆయన కృషి అయితే సరిపోలేదు. కాంగ్రెస్ చాలా పట్టుదలగా ప్రయత్నం చేసి అక్కడ సూర్యాపేటలో వాళ్ళకు ఏకైక ఆశగా మిగిలిన సూర్యాపేటలో కూడా బీఆర్ఎస్ గెలవకుండా చేయగలిగారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.